స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక ఎంతో సెన్సేషనల్ గా మనము చూస్తుంటాము. ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని ఎంతో ఉత్కంఠంగా మనం వీక్షిస్తాము. ఈసారి కూడా ఆసియా కప్ లో 2 సార్లు పాకిస్తాన్ తో తలపడింది. దాంట్లో తీవ్ర మాటలు జరిగాయి. ఎదురు పొర్రు టీము 2 టీంలు కలిసి ఎన్నో మాటలు సంభవించుకున్నారు. దాని వల్ల 2 టీంలకు కూడా ఫైన్లు విధించడం జరిగింది. ఇప్పుడు మనతో చూద్దాం. ఇక్కడ ఒకసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను ఎలా చూస్తారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రెండు సార్లు జరిగినాయి. ఈ 2 సార్లు 2 కాంట్రవర్సీలు జరిగినాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అన్న ప్రతిసారి దాయాదుల సమరం రైవల్రీ అని చెప్పుకొస్తున్నారు. మొన్న చూసుకున్నట్టయితే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తగినట్టు టిట్ ఫర్ టాట్ అనే విధంగా వాళ్ళకి బదులిచ్చాడు. ఏమని, ఇప్పటికి ఒక గత 15 మ్యాచ్లు చూసుకుంటే 14-1 లేదు 10-1. ఎప్పుడైనా దాయాదులు అంటే 10 జరిగినప్పుడు 6-4 5-5 గెలుపోటములు ఉన్నాయంటే అది దాయాదుల సమరం అనాలి. 13-1 14-1 ఇంకెక్కడ దాయాదుల సమరం స్వామి? కిందేసి తొక్కేస్తున్నారు పాతలానికి మనోళ్ళు. ఇది వరకు ఉన్న టీమే చిత కొట్టేస్తున్నారంటే ఇప్పుడు అందరు చిచ్చర పిడుగులు తయారయ్యారు. ఇప్పుడు దీంట్లో మొన్న ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఒక మన దగ్గర పుల్వామా దాడి వల్ల ఆపరేషన్ సింధు వచ్చింది. దానివల్ల కొన్ని మ్యాచ్లు రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసినాక కూడా మళ్ళీ గో బ్యాక్ అని చెప్పేసి మళ్ళీ ఇండియానే పోయి మళ్ళీ వాళ్ళతోటి మాట్లాడి పాకిస్తాన్తో ఆడడానికి సమరం ఓకే అయింది. ఇప్పుడు దాన్ని ఎలా చూడవచ్చు? ఖచ్చితంగా అండి. వాళ్ళని దూరం పెట్టడం ఎందుకు? దగ్గరికి తీసుకొచ్చి తొక్కాలి. ఆడకుండా వాళ్ళని చీకొట్టడం కాదు. వాళ్ళతో ఆడిన ప్రతిసారి చిత్తుగా ఒక మ్యాచ్కి మించి ఒక మ్యాచ్ కోలుకోలేకుండా వాళ్ళని నిద్ర లేకుండా చేయాలి. పాకిస్తాన్ అనే భూతాన్ని ఇండియా అనే దైవం ఎప్పుడు తన కాళ్ళ కింద వేసి తొక్కుతూనే ఉండాలి. ఖచ్చితంగా ఆడాలి. ఆడిన ప్రతిసారి ఓడించాలి. వాళ్ళకి పరువు లేకుండా చేయాలి. క్రికెట్ అనే గేమ్లో క్రికెట్ ఎప్పటికీ భారత్దే పై చేయి ఉంటుంది. రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. 3వ మ్యాచ్ రేపు ఫైనల్. ఈ ఫైనల్లో మ్యాచ్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అది ఎట్లా 100% ఇండియానే విన్ అవుతుంది. 100% అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ఇండియా అనేది ఒక పెద్ద టీము. పాకిస్తాన్ అనేది ఇప్పుడు లీగ్ మ్యాచ్లోనే ఒమన్తో ఓడిపోయే ఛాన్స్ ఉండే వాళ్ళకి. ఇప్పుడు దాన్ని ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంతా రైవలరీగా చూడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ టైం మన ఇండియా వన్ సైడ్ విన్ అవుతుంది. లాస్ట్ టైం హరీష్ రాఫ్ అభిషేక్ శర్మతో ఇట్లా ఎక్స్చేంజ్ చేసిండు అంటే వర్డ్స్. దానివల్ల మొన్న బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్లో బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ విన్ అయినాక వాళ్ళ ఫ్యాన్స్ అందరు హరీష్ రాఫ్ని ఇట్లా బతిమలాడుతారు. ఇండియాకి బదులు సమాధానం ఇవ్వాలి, నువ్వు ఇండియాకి బదులు ఆయన ఏం చేయలేడు. ఆయన బౌలింగ్లో 6 బాళ్ళకు 6 చెక్కలు కొట్టే సత్తా కూడా మన అభిషేక్ శర్మకు ఉందని చెప్తున్నా. అంతే. సరే, రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్, ఆసియా ఫైనల్ మ్యాచ్ ఉన్నది. దాన్ని ఎలా చూస్తారు? ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లోనే మన సైనికులు వాళ్ళని చిత్తులుగా ధ్వంసం చేశారు. దానిలో పెద్ద ప్రశ్న అనేది ఏం లేదు. ఆలస్యం ఎటువంటి సందేహం లేకుండా మన భారతదేశం మన ఆటగాళ్ళు మనకు గొప్ప స్థాయిలో ఉంచుతారు. మనమే గెలుస్తున్నాం రేపటి మ్యాచ్. మనము క్రికెట్ని జెంటిల్మెన్ గేమ్ అనుకుంటాం. ఈ గేమ్లోనే ఇట్లా మాట్లాడుకోవడం ఇది కరెక్ట్ పద్ధతి అంటారా? 100% అండి. 100% క్రికెట్ అనేది ప్యూర్ జెంటిల్మెన్స్ గేమ్. కానీ ఆ జెంటిల్మెన్స్ గేమ్ అనేది ఎవరితో ఆడాలి? జెంటిల్మెన్స్తో ఆడాలి. ఈ పాకిస్తాన్ లాంటి చిల్లరాలతో కాదు. వాళ్ళు స్లెడ్జింగ్ స్టార్ట్ చేసింది వాళ్ళు ఒకటి స్టార్ట్ చేస్తే మన వాళ్ళు 1కి 10 ఇంతలు. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో వాళ్ళని ఎంత చిత్తు ఓడించాం. అలాగే మాటలలోనైనా, చేతలలోనైనా, యుద్ధంలో అయినా, ఆటలోనైనా బరిలోకి దిగిన తర్వాత భారత్ని ఎదిరించే సత్తా పాకిస్తాన్కి ఎప్పటికీ రాలేదు. జెంటిల్మెన్ గేమ్ జెంటిల్మెన్స్తోనే ఆడతారు మన వాళ్ళు. ఇలాంటి చిల్లర వాళ్ళతో ఇలాంటి గేమే ఆడాలి. ఇలాంటి వాళ్ళకి అలానే బదులియాలి. ఇప్పుడు మనము ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మధ్యలో ఆపరేషన్ సింధూర్ అయిపోయినాక మనం రద్దు చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు మళ్ళీ ఆడిపియడం మొదలైంది. అసలు ఆడిపియచ్చా, ఆడిపియరాదా? ఈ మ్యాచ్ లో ఎవరు విజేతగా నిల్చుంటారని మీరు అనుకుంటున్నారు? తెలిసిందే కదా భయ, ఎప్పటికైనా గెలుపు మనదే. ఇండియానే గెలుస్తుంది.